తెల్లారు లేస్తే ఏంది తిట్టుడే తిట్టుడు, ఇక ఒకటే తిట్టుడు. నోరెంతుంటే అంత ముఖ్యమంత్రి అని మర్చిపోయిండు. నేను పేగులు మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు మెడలు వేసుకుంటారు ఏమనాలి కానీ ఆయన ముఖ్యమంత్రి పేగులు మెడలు వేసుకుంటా, నేను కత్తిరిస్తా, తోకలు కత్తిరిస్తా, లాగుల తొండలు ఇడిచి పెడతా. ఇవా ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు? నిజంగా కరెక్ట్గా చెప్పిండు. అప్పట్లో అడిగిన ఆయనను ఎలక్షన్ ముందు, మరి నీకు ఇదివరకు అనుభవం లేదు కదా సారు, ఎట్లా నడుపుతావు నువ్వు అంటే ఏమన్నాడు? ఏముందివా ముఖ్యమంత్రి పదవి అంటే గుంపు మేస్త్రి పదవి, ఏమున్నది గుంపు మేస్త్రి పని, ఒక గట్లని నన్ను నడుపుతాండి. ఏందో తెలియదు, పిచ్చివని చేతిలో రాయి లెక్క అయిపోయింది. మిమ్మల్ని అందరినీ నేను ఒకటే కోరుతున్నా, ఇలా మాటలు మస్తుగా చెప్పచ్చు, ఫోటోలు మస్తుగా దిగచ్చు, నరకుడు మస్తుగా నరకచ్చు. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు మంచిగా పత్రాలు మాత్రం మనం ఇవ్వచ్చు. ఇప్పుడు 30,000 ఉద్యోగాలు ఇచ్చినా అని చెప్తుండ్రు రేవంత్ రెడ్డి. ఏది 3 నెలల లోపలనే 30,000 ఉద్యోగాలు ఇచ్చినట్టు మొగోడు. నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ, నిజంగానే అడుగుతున్నా. ఈ మాట అంటున్నందుకు నాకు కూడా కొద్దిగా సిగ్గనిపిస్తుంది, కానీ అంటున్నా తప్పలేదు. నాకు తెలియక అడుగుతానే, పెళ్లి కాకముందే సంసారం చేయకముందే పిల్లలు పుడతారే. అరే నువ్వు వచ్చింది 3 నెలలాయే, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలే. నువ్వు యాడికెళ్ళి ఇచ్చిన ఉద్యోగాలు? కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకు నువ్వు ఇలా కాగితాలు ఇచ్చుకుంటా, నేను 30,000 ఇచ్చినా 30,000 ఇచ్చినా అబద్ధాలు చెప్తా. నువ్వు సిగ్గని కూడా అనిపించదా? కనీసం కొద్దిగానే నిజత అనిపించదా? చూడరు మీరు ఒకసారి. కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలకేమో కాగితాలు ఇచ్చుకుంటే నేను ఇచ్చినా అని చెప్తాడు. కేసీఆర్ కట్టిన ఫ్లైఓవర్లకు రిబ్బన్లు కట్ చేసుకుంటా నేను కట్టినా అని చెప్తాడు హైదరాబాద్లో. ఇట్లా ఈ రోజు ఈ ముఖ్యమంత్రి పరిస్థితి ఎట్లుందంటే, చేయాల్సిన పనేమో చెత్తలేడు. రైతు బంధు పడ్డదా అందరికి? వీరినపల్లిలా ఎవరికి పడలేదు, చేయలా పట్టురే పడలే. మరి నరికిండి కానీ బాగా 10,000 ఏముంది, 15,000 ఇస్తా. మరి అడుగురి, మన రైతు సోదరులను అడుగురి, మార్పు మంచిగున్నదే. మరి కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపుల సల్లగా కదలకుండా, మీరు అటు ఇటు చూసకుండా, మీరు ఏ రోడ్ ఎక్కకుండా, ఏ బాధ పడకుండా, వారం రోజుల లోపల టింగు 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 అనుకుంటా మంచిగా రైతు బంధు పడుతుండే. నీళ్లకు గోస లేకుండే, కరెంటుకు గోస లేకుండే, తిప్పలు లేకుండే, మంచిగా ఏ బాధ లేకుండా అన్ని వస్తుండే టైంకు. అందుకే మీరేమనుకున్నారు, ఇక కేసీఆర్ ఉన్నాయి, ఇచ్చినాయి అన్ని ఉన్నాయి కదా, మంచిగానే ఉన్నాయి కదా, ఇది వీడవడే కొద్దిగా ఎక్కువిస్తా అంటుండే, కొద్దిగా దీని సంగతి ఏందో చూద్దాం అనుకున్నారు. అంతేనా? నేను చెప్పింది కరెక్టేనా? మోసపోయింది. అప్పుడే చెప్పిండు కేసీఆర్, మోసపోతే గోసపడతారు, ఆగమైతారు అని చెప్పిండు. అందుకే నేను వీరినపల్లిలో ఉండే మా తమ్ముళ్లకు, మా అన్నలకు, మా అక్క చెల్లెలకు నేను ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న మరి ఏమైందో మీకు కూడా, అసెంబ్లీ ఎలక్షన్లో కూడా నాకు 200 ఇచ్చారు మెజారిటీ. మీరు వీరినపల్లి మండలంలో 200 ఇంకేమైనా ఎక్కువ ఇచ్చారు? ఏడ బాగా వచ్చినాయి? మొత్తం మండలం తమ్ముడు దినకరు, మొత్తం మండలం తమ్మి, ఎవరు వీరినపల్లి గ్రామం కాదు. తమ్ముడు సర్పంచ్ కాబట్టి ఈ ఊరు కాబట్టి ఈ ఊరు లెక్కనే చెప్తున్నా. నాకు అట్లా కాదు, మొత్తం మండలం చూస్తే మనకు వచ్చింది 200 మెజారిటీ. సరే 200 కూడా నాకు ఎక్కువనే, ఎందుకంటే నేను మొదటిసారి ఎమ్మెల్యే గెలిచిందే 170 కొడుతుంది. దానికంటే ఎక్కువనే వచ్చినాయి కానీ ఒకటే మండలంలో, దానికి బాధ లేదు. కానీ ఈసారి వినోద్ కుమార్ గారి ఎలక్షన్లో మాత్రం 200 మాత్రం సరిపోదు. ఈ బండి సంజయ్ అంటే ఆయనకు బుద్ధి చెప్పాలంటే మాత్రం 200 సరిపోదు. దయచేసి ఒక 4-5 వేల ఓట్ల మెజారిటీ వినోద్ కుమార్ గారికి ఇచ్చే విధంగా దయచేసి మీరు తీర్పు ఇవ్వాలని నేను కోరుతున్నా. ఎందుకంటే 1-2 కాదు, గిన్ని హామీలు ఇచ్చిరు వాళ్ళు. చదువుకోరు దయచేసి. నేను చెప్పేది ఏది కూడా వాళ్ళు చెప్పిన మాట చెప్తున్నా తప్ప నేను నా మాట చెప్తలేను, నా కవిత్వం కాదు. మొత్తం కాంగ్రెస్ ఇచ్చిన హామీలు, గిరిజనులకు ఏం హామీ ఇచ్చిండ్రు, మహిళలకు ఏం హామీలు ఇచ్చిండ్రు, మొత్తం 420 హామీలు ఏమిచ్చిండ్రో కాంగ్రెస్ వాళ్ళు మరి కర్రు కాల్చి వాత పెట్టాలి. మనం నిజంగా కొంత బుగులు పెట్టకపోతే, భయపెట్టకపోతే కూడా వాడిగా ఇటనే మోసం చేసుకుంటూ పోతూనే ఉంటాడు. కాబట్టి కంపల్సరీ ఈసారి జిద్దు మీద మీరే వినోద్ కుమార్ అన్నట్టు, మీరే అభ్యర్థి అన్నట్టు మన వాళ్ళందరూ పనిచేయాలి. మొన్న కొద్దిగా డీలో పడ్డారు మీరు, మన అసెంబ్లీలో కొద్దిగా డీలో పడ్డారు. ఎందుకో ఇక మమ్మల్ని కొద్దిగా తగ్గుతూనే బాగుండు అనుకున్నట్టున్నారు, కొద్దిగా తగ్గించిరు. నా మెజారిటీ కూడా కొద్దిగా తగ్గించిరు, పర్వాలేదు. ఈసారన్నా ఆ కోపం అనేది పక్కకు పెట్టుర్రి. జర మన క్యాండిడేటు, మన పార్టీ గెలిపించుకోవాలి. కింద మీద ఎవడైనా సరే తనలాడాలి. మా రంగంపేటలో కూడా నా మీద కోపం వచ్చింది, ఎందుకంటే పట్టాలు ఇచ్చిండు అంతేనా. మా ప్రభాకర్ పక్కన అందరు నవ్వుతురు, హనుమాన్లను అందరు నవ్వుతురు. తెలుసు మాకు మీ కోపం ఏదో దొరికే. పట్టాలు ఇచ్చిండు, ఇంకా రైతు బంధు రాలే. ఏం సంగతి? 10 నంబర్ కలెక్టర్ గారితో నిన్న కూడా మాట్లాడినా, కోర్టు ఆర్డర్ వచ్చింది, చేస్తా సార్ అయిపోయిందని చెప్పారు. జర సంజాయించుకోండి. నేను మాట ఇచ్చి మోసం చేస్తాను కాదు. మీకు పట్టాలు ఇచ్చిన అంటే బరాబర్ ఆలోచించే ఇచ్చిన తప్ప వాడెవడో వచ్చి మిమ్మల్ని మోసం చేయగానే మీరు మోసపోయినరు. వాడు చెప్పింది నమ్మిరు, నాకు రంగంపేటలో మెజారిటీ ఇవ్వలేదు. మీరు అటు చేసి అంతేనా? అయితే రవీంద్రరావు గారు ఏం చేస్తుండంటే, రేవంత్ రెడ్డి తప్పు కాదు, రేవంత్ రెడ్డి పాపం నిజాయితీగా చెప్పిండు, మోసపోయింది మాత్రం మనోళ్ళే అని చెప్తాను. నిజంగా రేవంత్ రెడ్డి
ఒక మాట స్పష్టంగా చెప్పిండు. ఏం చెప్పిండు? ప్రజలు మోసపోవాలనే కోరుకుంటారు. టీవీలోనే చెప్పిండు, ఆయన సాటు మాట కూడా చెప్పలేదు, మీరు చూసి ఉండొచ్చు వీడియో. మోసపోవాలనే కోరుకుంటారు, మోసపు మాటలే నమ్ముతారు, అందుకే మేము మోసం చేస్తాం. ఇది కూడా నిజాయితీగా చెప్పిండు రేవంత్ రెడ్డి. ఆయన తప్పేం కాదు, తప్పు మనదే, తప్పు బరాబర్ మనదే. చెప్తారు కదా ఏదో పాత సామెత, గొర్రె ఎవరు నమ్ముతుంది, ఇక గంతే, అంతకంటే ఎక్కువ చెప్ప. అందుకే ఈసారి మాత్రం ఖచ్చితంగా మనం తప్పకుండా మన పార్టీని, మన అభ్యర్థిని గెలిపించుకుందాం. ఇక ఇంకొక పార్టీ ఉన్నది బీజేపీ. ఇక వాళ్ళు ఏం చేసిరా మీరు ఈ 5 ఏళ్లలో ఎంపీ గారు అని బండి సంజయ్ గారిని అడిగితే ఆయన మీకు ఒకటే చెప్తాడు, ఈర్నపల్లికి వస్తే వచ్చిండా, ఎన్నడని వచ్చిండా, మొన్న మొదటిసారి వచ్చిండా. ఈర్నపల్లికి ఎన్ని లక్షల కోట్ల రూపాయలు తెచ్చిండే? మోడీ ఆయన జేబులోనే ఉంటాడు కదా, ఎన్ని పైసలు ఇచ్చిండు వీర్నపల్లికి? కేంద్ర ప్రభుత్వంకి వెళ్ళి ఎన్ని తెచ్చిండట? ఒక బడి కట్టిండ, గిట్లా ఒక గుడి కట్టిండ, పోనీ తెల్లారులెత్తే దేశం ధర్మం అంటాడు కదా, రాముడు మావోడే అంటాడు కదా, జై శ్రీరామ్ అంటాడు కదా, ఒక గుడి కట్టిండా? ఓ సేవలాల్ గుడి కట్టిండా? ఆయనన్నా ఏం చేసిండు మరి బండి సంజయ్ ఈ 5 ఏళ్ళు? మీకు ఒకటే ఒక్కటి నేర్పించిండు, క్యాలెండర్ నేర్పించిండు. అన్నా ఇవాళ ఏం వారం అన్నా, ఇవాళ ఏం దేవుడు అన్నా, రేపేం వారం అన్నా, రేపేం దేవుడు అన్నా, ఎల్లుండేం వారం అన్నా, ఏం దేవుడు అన్నా. కాబట్టి దానికి ఎంపీ ఎందుకు, మన క్యాలెండర్ కొనుక్కుంటే అయిపోయాయి. పంతులు నడితే ఆయన చెప్తాడు ఏం దేవుడు, ఏం క్యాలెండరు, ఏం వారం. మంగళవారం ఏ దేవుడు, బుధవారం ఏ దేవుడు, గురువారం సాయిబాబా, శుక్రవారం వెంకటేశ్వర స్వామి, హనుమంతుంది ఏం దినమే, మంగళవారం హనుమంతు. ఇది మనకు గుడెరికే. నేనేమంటున్నా, గది చెప్తానికి ఎంపీ కావన్నా నీకు? గట్టిగా ఉన్నావు అనుకో, ఏమయ్యా బండి సంజయ్ నువ్వేం చేసినావు 5 ఏళ్ళు, ఎంపీగా ఒక్క పని చేసినావా, ఒక ఊరికి వచ్చినావా అంటే, అయ్యి అట్లాంటావా నన్ను, నేను దేశం కోసం ధర్మం కోసం పనిచేస్తోంది అని అన్నాను. నేనేమన్నా, నువ్వు ధర్మం కోసం పనిచేస్తోని అయితే సపరేట్గా మఠం పెట్టుకో, ఆశ్రమం పెట్టుకో. మాకు గీడ ఒక ఆయన ఉన్నాడు ఎల్లరెడ్డిపేట కాడ, ఆయన పేరేందో ఓమోజయనో స్వామీజీ ఉన్నాడు, ధర్మం కోసం ప్రచారం చేసుకుంటాడు. నువ్వు కూడా మఠం పెట్టుకో, ఆశ్రమం కట్టుకో, ధర్మం ప్రచారం చేసుకో. నీకు దానికి ఎంపీ పదవి ఎందుకు? పని లేక. ఎంపీ అంటే ఆయన ఏం చేయాలి? వినోద్ కుమార్ లెక్క పార్లమెంట్ లో కరీంనగర్కి ఏం కావాలనో అడగాలి, మా ఈర్నపల్లికి ఏం కావాలనో అడగాలి, ప్రజలకి ఏం కావాలనో చెప్పాలి. గవి ఎన్నడూ లేదు. ఆడ ఆయనకు మాట్లాడరాదు, ఇంగ్లీష్ రాదు, హిందీ రాదు. పార్లమెంట్ లో మాట్లాడుకో, తెలుగులో మాట్లాడుతారంటే ఈయన తెలుగు ఎవరికి అర్థం కాదు, మనకు తప్ప కరీంనగర్లో ఎవరికి అర్థం కాదు. ఏ భాషలో మాట్లాడాలి చెప్పు? ఇది బాధ. ఇక అసలు మనం ఎంపీ ఎత్తింది ఆగమై. ఇప్పుడు మళ్ళీ రేపు ఏమన్నా అంటేనేమో ఒక బాధ, గీత మాట అంటావా అంటాడు. నిజంగా ఏం చేసిండే 5 ఏళ్లలో? పిల్లగాన్లకు నెత్తి నిండా మతం పేరు మీద విషం ఎక్కిచ్చుడు తప్ప ఒక్క బుడ్డ పైస పని చేసిండా? మోడీ గారు అంటాడేమన్నా అంటే, మాట్లాడితే రామ్ మందిర్ అని చెప్పి ఇంటింటిగా ఫోటోలు పంపిండా మీకు? వచ్చినాయా? దేవుడి గుళ్ళ భద్రంగా పెట్టిర్రా? ఎట్లయిపోయిందంటే పరిస్థితి, గట్టిగా తిడదామంటేనేమో దేవుడిని అంటావా? ఎందుకంటే ఇప్పుడు ఓదికేమో దేవుడు ఉండే, కిందనేమో బండి సంజయ్, ఇంకోదికు మోడీ ఉండే. తీసుకుపోయి మన ఆడోళ్ళేమో సీరియస్ తీసుకుపోయి గుళ్ళల్లో పెట్టబట్టి, పూజా మందిరంలో పెట్టబట్టి. ఇప్పుడు వెనకటికి మనకు ఇళ్లల్లో కరెంట్ చక్కగా ఉండనప్పుడు సాయంత్రం కాగానే అట్లా లైట్ వేయక ముందు ఏమైతుండే ఆ దేవుని పటం మీద ఆ బలులు వచ్చి చేరుతుండే. ఇప్పుడు ఎట్లయిపోయిందంటే బండి సంజయ్ పరిస్థితి కూడా గట్లే ఉన్నది. గట్టికి కొట్టి ఆయన బలి నిలబడదామంటే దేవుడు ఉన్నాడు వెనక, మరి ఈయన ఏమైనా తిడదామంటే వెనక రాముడిని అడ్డం పెట్టుకున్నాడు. గట్టి ఉన్నది కథ.